అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి ఆయన డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్తాం ఉండవల్లి. అక్కడ జరిగినటువంటి కాన్వర్సేషన్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూతోనే నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడ, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడా లేకపోతే ఇంట్లోనే కూర్చుంటున్నాడా, వాళ్ళ ఆద్యంతం కూడా ఆ మీటింగ్ అంతా కూడా జగన్ చుట్టూనే తిరిగింది అనేటువంటి కామెంట్లు టీడీపీ వాళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. ఏ వంకలేనమ్మా డొంకటి కేడిసిందనో సామెత ఉంటుంది చిన్నప్పుడు. అలాగే మీరు గమనించండి, 7 నెలలు అయింది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఎంత కామెడీ కాకపోతే, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్న ఎలక్షనే కదా 151. అప్పుడు ఎవరి దగ్గర కేంద్ర ప్రభుత్వం అంటే ఇదే అమిత్ షా గారు హోంమంత్రి కదా. ఈ కామెడీ కాకపోతే బెంగళూరులో యలంక ప్యాలెస్లో ఆయన ఉన్నాడు అన్నది ఇప్పుడే, ఆయన జైల్లో పెట్టకముందు నుంచి అక్కడే కదా 16 నెలలు జైల్లో. చేత వీళ్ళు తెంగరతనానికి ఒక హద్దు ఉండాలి. పార్టీ ఆవిర్భావం లోటస్ పాండ్ నుంచే కదా కదా. అంటే లోటస్ పాండ్లో ఇల్లు ఉంది, ఇక్కడ తాడేపల్లిలో ఎలక్షన్ ముందు ఇల్లు కట్టుకున్నారు, యలంక ప్యాలెస్ జైలుకి వెళ్ళడం నుంచి ఉంది. ఇవేటి తెలియకుండా హోంమంత్రి ఉంటారు వాళ్ళమ్మ అనమాట. వీళ్ళు తెంగరతనం వాళ్ళు అందుకే చెప్తారు. తపేలా పేపర్ గారు ఎప్పుడైతే లీడ్ ఇస్తారో వీళ్ళకి, దాని చుట్టూ వీళ్ళు కథలు నడుపుకుందాం అనుకుంటే బుర్ర తక్కువతనం అంటారు. సార్ నా ఇల్లు నా ఇష్టం కట్టుకుంటాడు, ఐరన్ ఫ్రేమ్లు కట్టుకుంటారు నేను ముందున ఈడు అంతేగా. దానికి అదే ఏడుపు కదా. ఆయన స్ట్రక్చర్ సాక్షి చూడండి పేపర్, నేను లక్షలు చెప్పాను, అలాగే ఉంటుంది ఆ ఫ్రేమ్. అవును సార్. ఒక ఆర్కిటెక్ట్ గడు ఎవడో ఉంటాడు, తలక మాసినాడు, ఆడు ఇచ్చి డిజైన్ అలా ఉంటుంది, నచ్చితే అలాగే పెట్టుకుంటుంది. మీ ఇల్లు కట్టండి, నా ఇల్లు కట్టాలంటే ఎలాగొద్దండి చెప్పండి. అంతేగా. నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను నా ఇంట్లో, ఆయన నచ్చింది ఆయన పెట్టుకుంటాడు. ఇలా ఏడిపెట్టి సార్ నిజంగా కామెడీ అది. అమిత్ షా గారు బిల్డింగ్ల గురించి పనిపాటు లేకపోతే అసలు నిజంగా చెప్తారా? పని ఉన్నాడు ఎవడైనా సరే. ఆయన ఇల్లు ఏమైనా అండర్ గ్రౌండ్లో ఉండి అసలు వీళ్ళు రాసేవాళ్ళు కూడా కరెక్ట్గా ఏదో వాళ్ళ గోడ పక్కన ఉండో లేదా అలా పక్కన కూర్చొని వింటున్నట్టే రాస్తారు సార్. అసలు అలా ఒక్కడికా కిరసనాడు ఒక్కడి కిరసల బంక్ కూడా ఒక్కడికా పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అది కింద కెమెరా పెట్టి ఉంటాడు ఎప్పుడు. మిగిలిన నేను నమ్మను. ఇల్లు పులిహోర గడ రాజే గడైతే మరి ఆ పౌడర్ డబ్బోడు అయితే పులిహోర రాజే. ఈ టాగోనింతానికి ఆర్జుడు ఆడి నిజంగా చెప్పాలంటే కలిపి ఎంత పడిన పులిహోర మొత్తం పిసికి అవతలేస్తాడు. ఇదిరా వార్త అని అంచేత అవన్నీ తెలిసింది విషయాలే. కానీ అమిత్ షా గారు బిల్డింగ్లు అడిగారంటే మాత్రం కితకితలు మనం పెట్టుకుని నవ్వాలి అసలుకి సార్. ఎందుకంటే ఏదో ఫస్ట్ టైం గవర్నమెంట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకోండి ఫస్ట్ టైం ఉప ముఖ్యమంత్రి గారు అయ్యారు, పోని ఆయన కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. ఇంకో కామెడీ నడుస్తుంది, మీరు గమనించట్లేదు. చంద్రబాబు నాయుడు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర క్యాబినెట్లో తీసుకోవడానికి, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేయడానికి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి. అర్థం ఉన్న వార్తలు ఏమన్నా రాయండ్రా బాబు. ఎప్పుడైనా చదవాలన్నా ఏమైనా విశ్లేషించాలన్నా ఎక్కడి నుంచి ఎక్కడ మంట ఎక్కిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు సార్. సెన్స్ ఉండాలి కదా సార్, దాంట్లో ఏమైనా అర్థం ఉంటుందా అసలుకి? అంతే కదా. ఒక క్యాబినెట్ ఎందుకు ఆయన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కడపలో అంత మొత్తుకున్నాడు ఆ సభలో, చంద్రబాబు నాయుడు గారు కనీసం కన్సిడరేషన్ ఇవ్వలేదు అన్నమాట. వినండి కావాలంటే ఆ స్పీచ్ అయింది. సార్ ఒకటి ఉంటుంది, క్యాబినెట్ నిర్ణయాలు కొన్ని తీసుకున్నప్పుడు అది ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్. హీ నోస్ సార్. ఏడిస్తారు ఉప ముఖ్యమంత్రి పదవి పెట్టి ఏడి చేస్తారు లోకేష్. ఇంకంతకన్నా చెప్పండి, ఇంతకన్నా ప్రపంచ తెరబెట్టేసే కార్యక్రమం ఉంటుందా? మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చారా అనుకుందాం, ఏమవుద్ది అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయనకి ఎక్స్ట్రా శాఖలు ఏం రావండి, అంతే కదా. అయితే ముఖ్యమంత్రి గారు చూస్తున్న అన్నిటికీ కూడా వీళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్గా చూడడానికి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. అంతే కదా, రాజ్యాంగంలో ఆ పోస్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఇది హానరీగా ఒక క్యాబినెట్లో ఆయన మీద ఉన్న గౌరవానికి గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చే ఇంకో గౌరవం, అంతే. ఆ గౌరవం తీసుకోమనండి, అంతేగాని అదేదో దానివల్ల ప్రపంచం తెరబెట్టేస్తాం నేను కథ వచ్చిందంటే ఏదో అంటే. అసలు పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా, ఎంతమందితో మాట్లాడబడ్డాడో తెలుసా, రాష్ట్రం అంతా ఎలా కలిగి తిరిగాడో తెలుసా, అంత కష్టపడ్డా. వెనక నుంచి రేపటి నుంచి వచ్చినప్పుడు వీళ్ళు భజనోడు ఏంటి సార్. మీకు అదే చెప్తున్నాను కదా, వర్మ గారికి పోస్ట్ లేదు ఇప్పటికి, రాజేష్ గారికి పోస్ట్ లేదు, పాప ఆయన త్యాగం చేసి వెళ్ళండి. ఈ సోమిరెడ్డిని అయితే కనీసం పట్టించుకోరు ఎవరు. పట్టించుకోనప్పుడు ఏంటంటే ఉనికి కోసం నలుగురితో పాటు నారాయణనే నెల్లూరులో ఉన్న నారాయణ గారు మంత్రం ఒకసారి చేయించుకుంటే నాకేమైనా పని వద్దా అని గారు సోమిరెడ్డి కూడా అన్నాడా. నెక్స్ట్ క్యాబినెట్లో నాన్నగారికి నేను చెప్తానంటే మా దేవినేనో అంత మంచి మనసు అందరికి ఉండదు, అది గమనించుకోండి. మీరు ఏరి దాటిన తర్వాత బోడి మళ్ళా అనొచ్చు సార్. కానీ అంత గొప్ప మనసు అంత మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది, అది దేవినేనో మలాటోడికి ఉంటుంది, సత్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవండి ఈరోజు ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మరో వీడియో.